మనిషిని మనిషే కరిచే వేళ దేశం విషమై కురిసే వేళ నిప్పుని మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమరజీవులై వెలిగిన మూర్తుల అమృతగుణమ్మ కందించరా. మనసు స్వార్థం వైపుకి ఎంతసేపు సంకుచితత్వం వైపుకి వెళ్ళకూడదు. మా మనసులు మంచి గుణాన్ని పొందాలి. అందులో మొదటి గుణం ఏది అంటే అమృత గుణం కావాలి. అమృత గుణం అంటే అది ఎట్లా ఉంటుంది, ఎవరు అట్లాంటి వాళ్ళు అంటావేమో. చలనచిత్రంలో విశేషం ఏంటంటే అందరూ నిలబడతారు, ఎదురుగుండా గోడ ఉంటుంది, గోడ మీద వరుసగా చిత్రపటాలు ఉంటాయి. ఆ చిత్రపటాలని చూస్తూ నమస్కరిస్తూ ఉద్వేగపడుతూ ఉత్సాహపడుతూ ప్రేరణ చెందుతూ స్ఫూర్తి పొందుతూ ఈ పాట పాడతారు. అందులో వాళ్ళు అనే మాట ఏమిటంటే మనిషిని మనిషే కరిచే వేళ. మనిషిని మనిషే నాశనం చేసేసేటటువంటి రోజులు వచ్చినప్పుడు, మనిషి మీద మనిషే పగపట్టినప్పుడు, ఒక మనిషిని ఏది చంపేయాలనుకుంటుంది, ఏది కరవాలనుకుంటుంది, ఒళ్ళంతా విషం ఉన్నదైతే. కానీ మనిషిని మనిషే హింస పెట్టాలని చూస్తుంటే ద్వేషం విషమై కురిసే వేళ. పావు లాంటి దానికైతే విషం ఉంటుంది, కరిస్తే చచ్చిపోతారు. వీళ్ళెందుకు చంపేసుకుంటున్నారు ఇలాగా? వీళ్ళెందుకు ఇలా ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకుంటున్నారు? వీళ్ళెందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంత కోపాలు బయలుదేరాయి? ఎందుకు ఇంత ఉద్వేగాలు అంటే ద్వేషం విషమై కురిసే వేళ. అర్థం లేని ద్వేషాలు, ఏదో ఒక కారణం పట్టుకుని ద్వేషించడం. నిజానికి కలిసిమెలిసి ఉండడానికి, సోదరభావంతో ఉండడానికి 100 కారణాలు ఉంటే అవి వదిలేసి ఎక్కడో ఏదో చిన్న తేడా ఒక్కటి ఉంటే అదొక్కటి పట్టుకుని పెంచుకుని విషం చేసుకుని ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చచ్చిపోయే స్థితి తెచ్చుకుంటే ద్వేషం విషమై కురిసే వేళ నిప్పుని మింగి. కొంతమంది మహానుభావులు ఏం చేశారంటే ఈ బాధనంతటినీ వాళ్ళు మింగేసి వాళ్ళు పొందేసి నిజమును తెలిపి, కాదురా నాన్న మీరు అలా దెబ్బలాడుకోకూడదురా అని ధైర్యంగా వాళ్ళు మధ్యలోకి వచ్చి ఉన్న నిజాన్ని వాళ్ళు బోధించి చల్లని మమతల సుధలను చిలికి ప్రేమగా ఉండాలనేటటువంటి ఆ భావనలను పడేటటువంటి అమృతపు జల్లులు మళ్ళీ చిలికి అందరి మీద చల్లి అమరజీవులై వెలిగిన మూర్తుల మళ్ళీ ఆ ప్రేమ భావాలు ఏర్పాటు చేసి ఆ ద్వేషాలు పోయి అందరూ కలిసి బ్రతికేటట్టు చేసిన మహానుభావులు ఉన్నారే, ఆ అమరజీవులై వెలిగిన మూర్తుల అమృతగుణమ్మ కందించరావా. వాళ్ళ అమృతగుణం ఉందే, అలా కలిసి బతకండని వాళ్ళు చెప్పిన ఆ మాట ఉందే, అది మాకు అర్థమై మేము కూడా వాళ్ళ మార్గంలో నడిచి మేము అట్లా ఒకళ్ళనొకళ్ళని ద్వేషించుకోకుండా అందరం కలిసి బ్రతికేటట్టుగా అనుగ్రహించు.